కందుకూరి వీరేశలింగం గారు రచించినటువంటి రాజశేఖర చరిత్రను విమర్శిస్తూ రాసిన గ్రంథం ఏంటయ్యా అంటే వివేక చంద్రిక విమర్శనం. వివేక చంద్రిక విమర్శనం అని ఎందుకు పెట్టారు దీనికి పేరు అంటే, రాజశేఖర చరిత్రకు మరొక పేరు వివేక చంద్రిక. కాబట్టి ఈ వివేక చంద్రికకు చేసిన విమర్శ కాబట్టి ఇది వివేక చంద్రిక విమర్శనం అయింది. అయితే ఇది ఎవరు రాశారు, ఎవరయ్యా ఈ వివేక చంద్రిక లేదా రాజశేఖర చరిత్రను విమర్శించి రాసింది ఎవరయ్యా అని అంటే, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఏ కాలంలో రచించాడు ఈయన అంటే 1896లో ఆయన విమర్శించడం జరిగింది. వివేక చంద్రిక విమర్శనం అనే దాన్ని రాయడం జరిగింది. అయితే సామాజిక దురాచారాలను, మూఢనమ్మకాలను, కపటులను కందుకూరి ఏ నవలలో దుమ్ము దులిపేశాడయ్యా అంటే రాజశేఖర చరిత్రలో ఆయన సామాజిక దురాచారాలను దుమ్ము దులిపాడు, మూఢ నమ్మకాలను దుమ్ము దులిపాడు, కపటలను కూడా ఆయన దుమ్ము దులిపేయడం జరిగింది రాజశేఖర చరిత్రలో. అయితే రాజశేఖర చరిత్ర అధికంగా ఏ వర్గాన్ని ఆకర్షించింది అంటే పండిత వర్గాన్ని అని గుర్తుపెట్టుకోండి. పండిత వర్గాన్ని ఆకర్షించింది నవల. కందుకూరి వారి స్వతంత్ర నవల ఏదయ్యా అంటే సత్యవతి చరిత్రము. సత్యవతి చరిత్రం అనేది 1882లో వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వచ్చింది అంటే, ఆయన యొక్క స్వతంత్ర నవల ఏది అని అడిగితే సత్యవతి చరిత్రం అని గుర్తుపెట్టుకోండి. ఆయన మీ కొండ గుర్తుగా సత్యం స్వతంత్రంగా నిలబడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సత్యవతి కాబట్టి స్వతంత్రంగా నిలబడింది, అందుకే ఆయన స్వతంత్ర నవల సత్యవతి చరిత్రం అయింది. అయితే కుటుంబ జీవన ఇతివృత్తము అంటే కథ, కుటుంబ జీవన కథ కలిగినటువంటి కథతో వెలువడిన తొలి నవల ఏదయ్యా అంటే సత్యవతి చరిత్రము. సత్యవతి చరిత్రము ఏది కందుకూరి వీరేశలింగం రచించిన వాటిలో కుటుంబ నేపథ్యంలో వెలువడిన నవల సత్యవతి చరిత్రగా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి కుటుంబంలోని వైషమ్యాలు అంటే భేదాలు, తేడాలు అలాంటివి మౌలిక కథాంశంగా కలిగినటువంటి కందుకూరి వారి నవల ఏదయ్యా అంటే సత్యవతి చరిత్రము. కుటుంబంలో ఉండేటువంటి కలహాలు కావచ్చు, భేదాలు కావచ్చు, సమస్యల గురించి కావచ్చు, అలాంటి విషయాలన్నీ కూడా ఈ సత్యవతి చరిత్రలో ఉంటాయి. అయితే సత్యవతి చరిత్రములోని మొత్తం ప్రకరణలు ఎన్ని అంటే 15 అని చెప్పాలి. అయితే సత్యవతి చరిత్రలో ఉన్నటువంటి భాగాలను ఏమని పిలుస్తారు అంటే ప్రకరణలు అని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రకరణలు 2 బిట్లు వస్తాయి ఇందులో. సత్యవతి చరిత్రము ఎప్పుడు ఏ పత్రికలో వెలువడిందా అంటే 1883వ సంవత్సరంలో సతీహిత బోధిని అనేటువంటి పత్రికలో వెలువడడం జరిగింది. సతీహిత బోధిని అనే పత్రికలో సత్యవతి చరిత్రము. అయితే న్యాయశాఖలో పాఠ్యాంశమైన కందుకూరి వారి నవల ఏదయ్యా అంటే న్యాయశాఖలో ఒక పాఠ్యాంశమై కూర్చొని ఉన్నది సత్యవతి చరిత్రం అనేటువంటి గ్రంథము. అయితే సత్యవతి చరిత్రకు కల ప్రజాకర్షణకు నిదర్శనం ఏంటయ్యా అంటే విద్యావంతులంతా ఆ నవల చదివిన తర్వాత తమ పిల్లలకు ఏం చేశారంటే ఆ పేరు పెట్టుకున్నారు. ఏ పేరు? సత్యవతి అని పెట్టుకున్నారు. కాబట్టి ఆయన రాసినటువంటి నవలను తమ పిల్లల పేర్లకు పెట్టుకున్నారు అంటే ఆ నవల యొక్క గొప్పతనం ఎంతో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.